హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్య బాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బాను 11. ఈరోజు అయితే వ్లాగ్ నాకు కానీ, నా పెద్దోడికి కానీ, నా చిన్నోడికి కానీ ఎవరికి హెల్త్ బాగాలేదండి. సో ఈరోజు వీడియో అయితే మాకు హెల్త్ బాగాలేదు, దానికోసం ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మెయిన్లీ నాకు, నా చిన్నోడికి అస్సలు హెల్త్ బాగాలేదు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అసలు బాగాలేను. అసలు హెల్త్ బాగాలేదు. నాకే కాదు, మా బాబుకే కాదు, ఇద్దరికి కూడా అస్సలు హెల్త్ బాగాలేదు. నాకైతే వాడికైతే నేను లాస్ట్ టైం వ్లాగ్లో చెప్పాను కదా, నాగల చవితి రోజు నుంచి కూడా వాడికి బాగాలేదు. ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 1 వీక్, సాటర్డే రేపటికి 1 వీక్, సాటర్డేకి 1 వీక్ అనమాట. ఇప్పటికి వచ్చి వాడికి హెల్త్ అస్సలు సెట్ అవ్వలేదు, ఏదో ఒక ప్రాబ్లమ్. సో నాకు కూడా అలానే, వాడితో పాటు నాకు కూడా బాగాలేదు. సో ఇద్దరం ఒకేసారి ఇంట్లో సిక్ అయిపోయాము అంటే ఇంకా మామూలుగా కాదు. ఇంట్లో జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేదు అని అంటే ఇంక ఇల్లంతా డిమ్ అయిపోయినట్టే. నాకు బాగాలేదు, దట్టు నా చిన్న కొడుకు అయితే ముందు నుంచి బాగాలేదు. నాకు కొద్దిగా బెటరే కానీ నా చిన్న కొడుకు అస్సలు బాగాలేదు అనమాట. వాడిని చూస్తే మాకు అస్సలు మనసులా ఉండట్లేదు. మనుషులం కూడా అసలు అందరం డిమ్ అయిపోతున్నాం అనమాట. వాడికి బాగోపోవడం కాదు కానీ అసలు ఏం పని చేయట్లేదు. ఇవాళ అనుకుంటా కొంచెం లేచి అలా ఆడుతున్నాడు. ఈ 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు. 1 వీక్ నుంచి కూడా అలానే ఉన్నాడు. వాడు అలా ఉండడం మాకు అస్సలు ఏం బుర్రలు పని చేయట్లేదు. ఏమైంది అంటే అసలు వాడికి నాగల చవితి రోజు అసలు ఫీవర్ వచ్చిందండి. నాగల చవితి రోజు ఫీవర్ వస్తే నార్మల్ ఫీవరే అనేసి మేము మామూలుగా బయట వెళ్ళి పారాసిటమాల్ తెచ్చి వేసేసాము. కానీ అసలు తగ్గలేదు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ రోజు మార్నింగే ఫీవర్ వచ్చింది. నేను ఆ రోజు ఈవినింగే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. మేము పిల్లల విషయంలో అసలు డిలే చేయలేము, భయం అనమాట. సో ఆ రోజు ఈవినింగే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము. తీసుకెళ్ళి చెకప్ చేయించాము. నార్మల్ పారాసిటమాల్ ఇచ్చారు. పారాసిటమాల్ వేసిన 6 అవర్స్ కాస్తుంది. ఇంక మళ్ళీ 6 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది. కంటిన్యూగా ఫీవర్ రావడం, ఆ మందు ఉన్నంత వరకు కాయటం, మళ్ళీ ఫీవర్ వచ్చాడు. మొహం చూసారు ఎంత లాగేసిందో, ఎంత చక్కగా ఎంత యాక్టివ్గా ఉండేవాడు. అలాంటి చిన్న మొహం అయిపోయింది. ఎంత బుజ్జిగా ఉండేవాడు. అసలు అంత డల్ అయిపోయింది. నా బంగారు తల్లి రిషి, నీకు ఏమైందమ్మా? జ్వరం వచ్చిందండి. అంత కళ్ళు లోతుకి వెళ్ళిపోయి చూడండి. అసలు ఎంత బాగుండేడు, బుజ్జిగా ఉండేవాడు నా కొడుకు. అసలు వీడిని చూసి అమ్మయ్య అనిపించదు అన్నమాట. కొంచెం అన్ని తింటున్నాడు, కొంచెం హెల్త్ బాగుంది, చబ్బిగా అవుతున్నాడు అని మేము అనుకున్నాం. ఇంకా మనసులో మా అమ్మ నేను ఇంకా వాడికి అలానే అనుకున్నాం. మొదటికి టైట్ అయిపోయింది, మార్చాలి అని అనుకున్నాము. ఇంకా అసలు అలా అనుకోకూడదు, అసలు మనసులో కూడా ఆ థాటే తెచ్చుకోకూడదు అనమాట. అర్థమవుతుంది నాకు. అసలు అంత హెల్త్ వాడికి బాగా సిక్ అయిపోయాడు. మాకు చాలా బాధ అనిపించేసింది. అమ్మా ఇప్పటికీ తలుచుకుంటే బాధగా ఉందని ఏం చేస్తాను, తప్పదు. వాడికి అంత ఫీవర్, కంటిన్యూ ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది. నేనైతే నమ్మరు నేను 4-5 టైమ్స్ ఇలా కంటిన్యూ హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం. ఫస్ట్ వెళ్ళడం, జ్వరం అనడం, సిరప్ ఇవ్వడం, మళ్ళీ వెళ్ళడం, మోషన్స్ అని చెప్పాను, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ వామిటింగ్స్ అని మళ్ళీ సిరప్ మార్చారు. తర్వాత మళ్ళీ ఒళ్ళంతా ఎలర్జీలా వచ్చేసింది, రెడ్గా ర్యాషెస్లా వచ్చేసింది. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ సిరప్ ఇచ్చారు. ఇంకేం కాదు, ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి అని చెప్పి ఎన్ని టెస్టులు రాశారు తెలుసా మా బాబుకి? దామ్మా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ దునియా, బ్లడ్ ఇన్ఫెక్షన్, మొత్తం అన్ని రకాల 5 టెస్టులు. ఆ టెస్టులు దగ్గర మాకు 4000 రూపీస్ ఓన్లీ బ్లడ్ టెస్ట్కే అయింది. అంటే అన్ని టెస్టులు రాశారు. బాబుకి ఏమైంది మాకేం బుర్రలు పనిచేయలేదు. ఎందువల్ల అలా అయిపోతున్నాడు, చాలా వీక్ అయిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఇవన్నీ నొప్పులు అంటాడు, ఇవన్నీ నొప్పమ్మ, ఇది నొప్పమ్మ అంటాడు. నడవలేకపోతున్నాడు. కంటిన్యూగా ఇంకా అలా పడుకునే ఉంటున్నాడు. అసలు తిరిగేవాడు, అలాంటిది కంటిన్యూగా బెడ్ మీద పడుకొని ఉంటుంటే మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏంటి ఇలా అయిపోతున్నాడు వీడు? హాస్పిటల్ తిప్పుతున్నాం, అలాంటి తిప్పట్లేదా అంటే హాస్పిటల్ తిప్పుతున్నాము, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నాము, తగ్గడం లేదు. కంటిన్యూ ఒకటే వస్తుంది. అలా కంటిన్యూ ఇంకెందుకు వచ్చిందని చెప్పి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించేసాము. ఇంజక్షన్ నిండా ఎంతైతే బాటిల్ ఉంటుందో అంత బాటిల్ బ్లడ్ తీసారు. అన్ని టెస్టులు రాశారు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఒకటి కాదు అన్ని టెస్టులు చేసి తేలింది ఏంటంటే అడిగి బ్లడ్ ఇన్ఫెక్షన్, ఎలర్జీ ఇది ఉందని తెలిసింది. ఇంక మెడిసిన్ వాడుతున్నాము, యాంటీబయాటిక్ సిరప్స్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం ఆడుతున్నాడు. ఈరోజు ఆడిది అలా ఉంది అంటే నెక్స్ట్ నా విషయానికి వస్తే, మంగళవారం రాత్రి ఎంత హడావిడి చేశానంటే నేను నా లైఫ్లో మర్చిపోలేను. అంత హడావిడి చేస్తాను అనమాట. నాకు అస్సలు మినిమం నాకు అసలు హోప్ లేదు, అంత హెల్త్ బాగాలేదు. మంగళవారం రాత్ర కంటిన్యూగా నేను ఏం తినలేదు. ముందు రోజు పెట్టినాను, టీవీ దగ్గర పెట్టి. మంగళవారం మార్నింగ్ అయితే 2 ఇడ్లీ తిన్నానండి. మధ్యాహ్నం అయితే చికెన్ వేసుకొని కర్రీ తిన్నాను. అమ్మా అక్కడ పెట్టేసానా? అందట్లేదా? ఇక్కడ పెట్టేసి. అవ కిస్మిస్ తినలేదు, తినేసే. కిస్మిస్ అక్కడ వదిలేస్తా, తినేసే. మంగళవారం మధ్యాహ్నం కొంచెం చికెన్ కర్రీ వేసుకుని రైస్ తిన్నాను. కిస్మిస్ తిని
రైస్ తిన్నాను. సాయంత్రం 2 చపాతి ఎగ్ ఏమంటారు అండా బుజ్జి అంటారు కదా, అండా బుజ్జి తిన్నాను అనమాట. అంతే, ఇంకేం తినలేదు. అది కూడా 6 o'clock తినేసారు. ఇంక మళ్ళీ తిందామంటే నాకు కడుపు అంతా అదలా వికారంగా అనిపించడం, తిప్పడం అదలా అనిపించి నేను ఇంక తినలేదు. ఇంకా నాకు 10:30 అయింది, నైట్ స్టార్ట్ అయ్యింది మోషన్స్. ఒక 5 అలా అయ్యి ఉంటాయి వామిటింగ్స్. నాకు ఇంకా 2 అవుతుంది. నాకు స్టమక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయి మోషన్స్ అన్నాయి, వామిటింగ్స్ అన్నాయి. ఒకేసారి నాకు ఊపిరి ఇలా వెనక్కి తంతున్నట్టుగా అనిపించేసి ఇంకా నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసి మా హస్బెండ్కి ఏవేవో అప్పు చెప్పేసాను అనమాట. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అది ఇది అని చెప్పి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసాను. ఏవో బాగా చదివించమని ఏవో చెప్పేసాను. మళ్ళీ నాకు మా డాడీతో మాట్లాడాలనిపించి 2:30 అవుతుందంటే అప్పుడు మా డాడీ ఫోన్ చేశాను. డాడీ నాకు అసలు ఒంట్లో ఏం బాగాలేదు డాడీ అని చెప్పేసి, ఇంకా ఫోన్ చేసి నాకు ఏదో అయిపోతుంది అని చెప్పి మా డాడీ కంగారు పెట్టి ఆ రాత్రి అప్పుడు 2:30 అయింది. ఆ రాత్రి అప్పుడు మా డాడీ వాళ్ళు వచ్చారు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారనమాట. వచ్చి పిల్లల్ని మా హస్బెండ్ చూసుకుంటున్నారు. నన్ను దగ్గరే ఇక్కడ వివేకానంద ఉంటే హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు. బాగుంది నాన్న, సూపర్. వివేకానంద హాస్పిటల్ తీసుకెళ్లారు, దగ్గరే. 2:30 అయినా ఇక్కడ హాస్పిటల్ తీసేంది లక్కీగా. డాక్టర్ కూడా అవైలబుల్గా ఉన్నారు, నర్సులు అందరూ ఉన్నారు. 2:30 అయినా సరే అక్కడ హాస్పిటల్లో నర్సులు, డాక్టర్ అందరూ ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారు. సో అప్పుడు వెళ్తే నాకు ఇంజెక్షన్స్, ఇంకా సిలైన్ అని ఇంకేవో మెడిసిన్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సో నాకు కొంచెం వేసుకున్న తర్వాత నాకు ఫ్రీ అయిందనమాట. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు, 3 ట్యాబ్లెట్స్ ఇచ్చారు, హాట్ వాటర్తో వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత నాకు కొద్దిగా సెట్ అయ్యింది. ఓకే, నేను అందరినీ నడుస్తున్నాను ఎవరి హెల్ప్ లేకుండా అనిపించింది. అంతవరకు నాకు అసలు ఏం బుర్ర పని చేయలేదు. నాకైతే పిచ్చిగా అయిపోయింది, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇంక తర్వాత 3:30 అయింది. ఇంక నా అందరినీ నేను నడిచేస్తున్నాను. ఓకే, బాగానే అనిపించింది. ఇంకొచ్చేసి ఇంకా అలా పడుకున్నాను. నేను వచ్చినప్పటి వరకు నా చిన్నోడు అస్సలు పడుకోలేడు. అప్పటికే వాడికి హెల్త్ బాగాలేదు కదా, వాడికి అమ్మ పక్కన లేకపోతే మినిమం పడుకోడాడు. సో అమ్మ పక్కన ఖచ్చితంగా ఉండాలి. నేను వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ వచ్చేసావా, ఏమైందమ్మా అని అడిగాడు. కాస్త వాడు కూడా నన్ను చూసి హ్యాపీ అయ్యాడు. మా మమ్మీ డాడీ అప్పుడు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత నేను 4 o'clock అలా పడుకున్నాను. పడుకొని మార్నింగ్ లేచామన్నమాట. అంతవరకు నాకు అసలు ఏం అవ్వలేదు. అయినా మా రోజు నేను అయినా ఆఫీస్కి వెళ్ళిపోయాను. మా బాబుకి అస్సలే బాగాలేదు, మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను అయినా సరే ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఎలాగోలా ఉంటుందిలే, ముందు వెళ్ళిపోదాము, రెస్ట్ తీసుకుని అక్కడ కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను. ఇంక సెలవు పెట్టడం వేస్ట్లే అని చెప్పేసి. కానీ నా వల్ల కాలేదు, చాలా అంటే చాలా వీక్. ఇప్పుడు కూడా నాకు మంగళవారం అయింది, శుక్రవారం షూట్ చేస్తున్నాను. సో ఇప్పటికీ నా ఫేస్ అలానే ఉంది, కళ్ళు లోతుకి వెళ్ళిపోయి. సో ప్రస్తుతానికి నాకు సెట్ అయింది, కానీ నా చిన్నోడికి ప్రస్తుతానికి అయితే లీవ్లో ఉన్నాను. దేవుడి దేవాళ్ళు వాడికి కూడా తగ్గిపోలేదు. ఎన్ని దేవుళ్ళు అన్నం పెట్టానంటే అన్ని దేవుళ్ళు అన్నం పెట్టాడు, తగ్గాలని. తగ్గితే అన్ని దేవుళ్ళకి అన్ని మొక్కులు తీర్చాలి. సో అదనమాట ఈరోజు వీడియో. నా బేబీ మమ్మీ సిక్, అమ్మ కొడుకులు ఇద్దరికి హెల్త్ బాగోలేని వీడియో. యాక్చువల్లీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాము, కానీ నేను మళ్ళీ యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేసి ఈ మధ్యనే కదా స్టార్ట్ చేశాను. ఈ షూట్ చేసేది మర్చిపోయామన్నమాట. ఇంకా అందరం వదిలేసాం. ఇన్నాళ్ళేంటే ప్రతిదీ ఏం జరిగినా ప్రతిదీ షూట్ చేసేవాళ్ళం. ఇప్పుడు షూట్ చేసేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు, మర్చిపోయాము కూడా. అదొకటి ఉందని విషయం మేము మర్చిపోయాము. సో దానివల్ల షూట్ చేయడానికి అవకాశం కూడా లేదు. నేనైతే మా బాబుకి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు తీసే అవకాశం ఉంది, కానీ అసలు తీద్దామనే ఆలోచన లేదు. మెయిన్ అదొక థాట్లో ఉన్నాం కదా. కానీ అది కూడా మా హస్బెండ్ ఖాళీగానే అక్కడేం చూసాను, ఇలా అంటే బాబుకి ఏడుస్తుంటే కొంచెం ఊరుకోబెడుతున్నారు అనమాట. నేను ఊళ్ళో ఉన్నాడు, తీసే అవకాశం ఉంది, కానీ మాకు తీయాలనే ఉద్దేశం ఆలోచన ఏమీ లేదంటే అప్పటికి బుర్రలు ఏం పనిచేయట్లేదు అనమాట. అది ఈరోజు వీడియో. సో నాకు ఓకే, కొంచెం పర్వాలేదు. నేను ఎలాగోలా తినాం, లేకపోతే ఏదో చేసి నేను హెల్త్ తెచ్చుకుంటాను. మళ్ళీ నా కొడుకు తగ్గాలని అందరూ బ్లెస్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మా పెద్దోడికి కూడా బాగాలేదని. వాడికి ఏమైందంటే వాడికి ఈ రైట్ ఐ కంటిన్యూగా నలుపుతూ మొత్తం అంతా అది నల్లగా అయిపోయి కంటిన్యూగా నలుపుతూనే ఉంటున్నాడు. సో దానికోసం అని చెప్పి మ్యాక్స్ విజన్ తీసుకెళ్ళాను. సో అక్కడ కొన్ని డ్రాప్స్ ఏవో లిక్విడ్స్ ఏవో ఇచ్చారు. సో అది వాడికి వాడుతున్నాం, వీడికి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాం, నాకు కొన్ని వాడుతున్నాం. మొత్తం ఇంటి 10 అంతా అలాగే ఉన్నాం అనమాట. సో ఈవినింగ్ ఎగ్ తింటూ రోడ్డు మీద కాస్త ఆడుతున్నారనమాట. పాపప్స్తో ఆడుకుంటూ ఎగ్ తింటున్నారు. కొంచెం అరుగుతూ తింటూ ఉంటారు కదా అని చెప్పి అలా పెడుతుందనమాట. అమ్మ నేను పెడుతున్నాము పిల్లలకి. ఇది వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఈవినింగ్ వాడు ట్యూషన్ టైం అవుతుంది, ట్యూషన్కి వెళ్ళే ముందు ఎగ్ కానీ రాగి మాల్ట్ అన్నాను కదా, వీడియో సపరేట్గా షేర్ చేస్తాను. ఏంటి అనేది ఏం ఉంది.
ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. త్వరగా మా బాబుకి బేగా రికవర్ అవ్వాలని చెప్పి అందరూ బ్లెస్ చేయండి మా చిన్నోడికి అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్యబాను 11. నాకు బాగోపోతే నచ్చడం ఏంటి అని కాదు, జస్ట్ వ్లాగ్ షూట్ చేయడం నచ్చింది అని నేను చెప్తున్నాను అనమాట. నా ఇంటెన్షన్ అయితే అది. మళ్ళీ మీకు బాగోపోతే మాకెందుకు నచ్చుతుంది అని అనుకోకండి, జస్ట్ నాకు అలా అలవాటు అయిపోయి అనేసాను. సో అది ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమ్యబాను 11. బాయ్ బాయ్.